ఫైనల్గా కంక్లూజన్ ఇవ్వండి ఈ అంశానికి సంబంధించి. మొత్తానికి వాలంటీర్ వార్ వల్ల ఇప్పుడు నష్టం ఎవరికి, లాభం ఎవరికి, ఏ మేరకు ప్రజలు నమ్మే అవకాశం ఉంటుంది? ప్రతిపక్షాలు ఉద్దేశపూర్వకంగా వికలాంగుల వృద్ధుల పెన్షన్లను ఆపేయించాయి, వాలంటీర్లతో చేత పంచించే పంపకాన్ని ఆపేయించాయి అనేది ప్రజలు ఏ మేరకు నమ్మే అవకాశం ఉంటుంది ఈ టైంలో? నన్ను స్క్రీన్ మీద పెట్టండి, డిస్టర్బ్ చేయొద్దు. ఇప్పుడు ఇందాక మనం అసలు వాలంటీర్ల సబ్జెక్ట్ తీసుకున్న దేనికి? వాలంటీర్లను ఆపమని చెప్పింది ఎవరు? ఈసీ, ఎలక్షన్ కమిషన్. ఎలక్షన్ కమిషన్ ఒక స్వతంత్ర న్యాయ వ్యవస్థకు ఈక్వలెంట్ కలిగిన వ్యవస్థ. అది ఆ వ్యవస్థ ముందు ప్రభుత్వంలోకి రాగానే పలు ఫిర్యాదులు ఎవరెవరైతే ఎస్పీలు, ఐఏఎస్లు స్థాయి వ్యక్తులను కూడా మార్చేసి పక్కకు పెట్టడం జరిగింది. అలాంటిది ఈసీకి సంబంధించిన వరకు వచ్చిన ఫిర్యాదులు కావచ్చు, ఈసీ మానిటర్ చేసింది వాలంటీర్ వ్యవస్థ మీద చాలా ఫిర్యాదులు ఉన్నాయి. ఇప్పుడు కాదు, ఎలక్షన్ కోడ్ రాకముందే జరిగింది ఫిర్యాదులు ఉన్నాయి. సో వాళ్ళు రాగానే వాళ్ళకి సంబంధించిన ఎలక్షన్ కమిషన్ వాళ్ళు మానిటరింగ్ చేసి ఆ వ్యవస్థ తీసుకున్న నిర్ణయము వాలంటీర్లను ప్రతి విషయం నుంచి పక్కకు పెట్టండి. ఇప్పుడు ఈవెన్ ఒక చిన్న వెబ్సైట్ లోనే ముఖ్యమంత్రి ఫోటో ఉంటే దాన్ని మాస్క్ చేయాలి లేకపోతే రిమూవ్ చేయాలని ఎలక్షన్ కోడ్ లో, మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ లో ఉన్నప్పుడు వాలంటీర్ల ద్వారా ప్రభుత్వ పథకాలు ఎలా వెళ్తాయి? సో ఈ డెసిషన్ తీసుకున్నది ఎవరు? ఎలక్షన్ కమిషన్. ఎలక్షన్ కమిషన్ తీసుకున్న నిర్ణయాన్ని ప్రతిపక్ష పార్టీలకి మా మీద వేసి వీళ్ళు చేస్తున్న నాటకానికి వృద్ధులు బలవుతున్నారు, చంద్రబాబు చెప్పించాడు అని సాక్షాత్తు ముఖ్యమంత్రి హోదాలో ఎలక్షన్ కమిషన్ తీసుకున్న నిర్ణయాన్ని చంద్రబాబు మానిటర్ చేసి చంద్రబాబు దాన్ని అమలు చేశాడు అంటే ఎలక్షన్ కమిషన్ ఈయన చెప్తే అమలు చేసింది అనేది యాక్చువల్గా ఇది వైలేషన్. యాక్చువల్లీ దీని మీద కేసు వేస్తే తప్పకుండా ఈయన ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి చంద్రబాబు చెప్పడం వల్ల ఎలక్షన్ కమిషన్ తన నిర్ణయాన్ని నిమ్మగడ్డ ప్రసాద్ ద్వారా చేశాడు అనే ఒక అలిగేషన్ చేయడం అనేది చాలా రాంగ్ అనమాట. అది యాక్చువల్గా కేసు కూడా ఫైల్ చేయొచ్చు అది. సో వీళ్ళు ఎలక్షన్ కమిషన్ చెప్పిన విషయాన్ని కూడా వీళ్ళు వాళ్ళకు అనుకూలంగా చేసుకున్నారు. రెండో పాయింట్ ఏంటంటే జన్మభూమి కమిటీలో ఇందాక వైసీపీ ప్రతినిధి ఆయన మాట్లాడుతూ జన్మభూమి కమిటీలో ఏం చేశారో తెలిగిందో మనకు గతంలో తెలుసు అన్నారు. జన్మభూమి కమిటీలో జరిగిన దానికి ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ ద్వారా జరిగిన అన్యాయాలకి రెండు ఒకేలాగే ఉన్నాయి కదా. అక్కడ తప్పులు జరిగినాయని అన్నాము, ఇక్కడ అన్యాయాలు ఘోరాలు జరిగాయి, ఇక్కడ అత్యాచారాలు జరిగాయి. అక్కడ కేవలం వాళ్ళకు రికమెండేషన్లు చేయించారని అలిగేషన్ చేశారు, అది అయిపోయింది. ఇక్కడ అత్యాచారాలు జరిగాయి, నేరాలు ఘోరాలు జరిగాయి పదుల సంఖ్యలో. రెండో విషయం వచ్చేసరికి వాలంటీర్ల గురించి ఏమీ చెప్పలేని పరిస్థితిలో ఉన్నది నన్ను జనసేన వాళ్ళు అని అన్నారు. చెప్పాను కదా ఇందాక, వాలంటీర్ వ్యవస్థ మీద ఒక స్వతంత్రంగా ఇండిపెండెంట్ గా మీరు ఏదైతే ఒక పార్టీకి పని చేయించుకున్నారో అలా కాకుండా వాళ్లకు ఒక పర్మనెంట్ బేసిస్ లో వాళ్ళకు ఉన్నతమైన చదువులు చదివిన వాళ్ళకి గవర్నమెంట్ సెటిల్డ్ ఉద్యోగం ఇవ్వమని అడుగుతున్నాము, అలా చేయమని చెప్తున్నాము. మూడో విషయం వచ్చేసరికి ప్రతిరోజు మాపై బురద జల్లుతూనే ఉన్నారా అన్నారు. ఏది మన విలువలు విశ్వసనీయ కన్నా కూడా బురద జల్లుతున్నారు వేరే ఛానల్లో. మన విలువలు విశ్వసనీయతలో రాసే అన్ని నిజాలు, పచ్చి నిజాలు రాస్తున్నాము ప్రజలకు చెప్తూ. కొన్ని వందల యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని ఎవరెవరో అనలిస్టుల పేరుతో సగం సూటు గాలని తెప్పించి మాట్లాడుకోవడము అదే కదా ప్రతిరోజు పాపం నిజాలు చెప్తున్నారు మీరు. రెండో విషయం వచ్చేసరికి వాలంటీర్ల డబ్బులు పంపిణీ విషయంలో ఏం జరిగిందో మనం ఇందాక చెప్పిన పాయింట్లో సాక్షాత్తు వారి యొక్క అడ్మిన్స్ ఎవరైతే ఉన్నారో వాలంటీర్కి సంబంధించిన అడ్మిన్స్ వాళ్ళు కోట్ చేసినది, వాళ్ళు వాలంటీర్ల గ్రూపులలో వాట్సాప్ గ్రూపుల్లో కోట్ చేసినది చూడండి ఒకసారి. ఇది డబ్బులు పెన్షన్లు వేయొద్దు, ఎవరికి ఇవ్వద్దు, టీడీపీ వాళ్ళు కేసు వేశారని చెప్పండి అని ఒక అడ్మిన్, ఎవరో వాలంటీర్కి సంబంధించిన అడ్మిన్ తన గ్రూప్ లో పోస్ట్ చేశాడు. ఇలాంటివి కొన్ని వందలు ఉన్నాయి వీళ్ళు చేసే తప్పులు. రెండో విషయం వచ్చేసరికి ఆయనకు వివేకము ఏమీ లేదు అని నన్ను ఏదో అన్నారు. ఆయన నాకు డిబేట్ కు 5 నిమిషాలు టైం ఇచ్చి ఏదేదో మాట్లాడుతానని అన్నారు. ఇప్పుడు మీ పేరు హనుమంత్ రెడ్డి అనుకుంటా, మీకు ఆంజనేయుడంత శక్తి ఉంది, నాకు అంత శక్తి లేదు. ఇంకా మీ జ్ఞానానికి సంబంధించినది 5 నిమిషాలు కాదు, మీరు పాపం గంటల తరబడి కూడా మాట్లాడతారు సబ్జెక్ట్ లేకోకుండా. సబ్జెక్ట్ గురించి మాట్లాడమన్నారు, సబ్జెక్టే మాట్లాడినా నేను. ఇంకా పర్సనల్ అలిగేషన్స్ ఏం చేయలే, పర్సనల్ వాగుడేం వాగలే, చెత్త వాగుడు. ఇక మూడో విషయానికి వస్తే ఇది ఎమ్మెల్యేల అసెట్స్, ఇది ఎమ్మెల్యేల అసెట్స్, వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేల అసెట్స్. పేదలు పెత్తందారులు అని మాట్లాడినారు కదా, దానికి సంబంధించిన అసెట్స్ వాళ్ళు అఫిడవిట్ లో పొందుపరిచినది. మచ్చుకు ఒక 3 పేర్లు చదువుతాను. శ్రీరంగరాజు అనపర్తికి సంబంధించి ఆచంట నియోజకవర్గం 44 కోట్లు. అంటే మినిమం చెప్తున్నాను, ఏ అభ్యర్థి అయినా సరే మినిమం 10 కోట్ల అబౌవ్ అసెట్స్ లో ఉన్నారు. పెత్తందారులు అని చెప్పినారు కదా పాపం ఇందాక ఆయన, దానికి సంబంధించిన చిన్న క్లారిఫికేషన్. ఇక సాక్షాత్తు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తికి 2000 ఆయన చెప్పాలి కదా, ఆయన చెప్పిన దానికి చెప్పాలి కదా,
2019 ఎన్నికల అఫిడవిట్ ప్రకారం పేదవాడైన ముఖ్యమంత్రి గారు 439 కోట్లు 2019 ఎన్నికల అఫిడవిట్. పోయిన సంవత్సరానికి దేశంలోనే అతి పేదవాడైన ముఖ్యమంత్రిగా 530 కోట్లతో హైయెస్ట్ ప్లేస్ లో ఉన్న పేదవాడైన ముఖ్యమంత్రి. ఆయన కింద ఉన్న పేదవాళ్ళైన అందరూ ఎమ్మెల్యేలు, మంత్రులు మినిమం 10 కోట్ల అసెట్తో ఏది అఫిడవిట్ లో పొందుపరిచినది. ఇంకా నేను బయట లెక్కలు చెప్పట్లే, దాచిపెట్టుకునే లెక్కలు చెప్పట్లే, మినిమం లెక్కలు 10 కోట్లు 175లో పోటీ చేసిన వాళ్ళందరి లిస్టు. కాబట్టి వీళ్ళు పేదవాళ్ళు పెత్తందారుల గురించి మాట్లాడినప్పుడు పాపం సబ్జెక్టే మాట్లాడతారు కాబట్టి ఆయన డివియేట్ అవ్వరు. కాబట్టి ఆయన అడిగిన అన్ని ప్రశ్నలకి రైట్. వివేక్ గారు సమయం లేదు, దయచేసి హనుమంత్ రెడ్డి గారు